Hi, I am Krishna Prasad Gangaraju. Now I am going to explain second question in 9.3 exercise of tangents and secants to a circle. In a circle of radius 12 centimeters, a chord subtends an angle of 120 degrees at the center. Find the area of corresponding minor segment. So what is the given data? In a circle of radius 12 centimeters. So the radius of the circle is 12 centimeters. And a chord subtends an angle 120 degrees at the center. The angle subtended by a chord at center is 120 degrees. So this is the circle with the center O. Let it be chord AB. The angle made by this chord at center is 120 degrees. The radius of the circle is 12 centimeters. Here also 12 centimeters. This AB is chord. So this is the given data. We have to find the area of minor segment. We have to find the area of minor segment. This area we have to find. Almost previous question. ఎట్లా చేయాలి దీన్ని అంటే ఈ ఏరియా కావాలి అంటే ఈ సెక్టర్ ఏరియా నుంచి ట్రయాంగిల్ ఏరియాని లెస్ చేస్తే మనకి ఏరియా వచ్చేస్తుంది. ఇదే డయాగ్రామ్ సపరేట్గా కనుక తీసుకునే పని అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఈ పార్ట్ని సెక్టర్ అంటారు. ఈ సెక్టర్లో నుంచి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక లెస్ చేస్తే ఈ ఏరియా వచ్చేస్తుంది. సో ఇది 12, ఇది కూడా 12. ఈ యాంగిల్ ఈజ్ 120 degrees. సో ఇది. సో ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ సెక్టర్ అంటే పెద్ద ప్రాబ్లం లేదు. ఏరియా ఆఫ్ సర్కిల్ ఇంటూ θ/360 వేస్తే ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా ఏరియా ఆఫ్ సెక్టర్ వచ్చేస్తుంది. మరి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కావాలి అంటేనే ఇక్కడికి వచ్చి వచ్చిన ప్రాబ్లం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవాలి అంటే ఈ ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవాలి అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ బేస్ అంటే వీ కెన్ టేక్ దిస్ వన్ యాజ్ బేస్ ఆర్ దిస్ వన్, ఏదో ఒకటి బేస్ తీసుకోవచ్చు. హైట్ అంటే అర్థము ఆ బేస్ నుంచి 90 degrees ఉండబడేటువంటి లైను, అది కూడా ఆల్టిట్యూడ్ నుంచి రావాలి. అంటే ఇంక మా వర్టెక్స్ నుంచి రావాలి. అంటే నథింగ్ బట్ ఆల్టిట్యూడ్. అంటే ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములాలో ఈ విధంగా ఏబిసి అనబడే ట్రయాంగిల్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఇది బేస్ కనుక అనుకునే పని అయితే ఈ వర్టికల్గా డ్రా చేసిన లైన్ని హైట్ అంటారు. దీనికి ఇంకొక పేరు ఆల్టిట్యూడ్. మరి ఈ ట్రయాంగిల్లో మనకి పర్పెండిక్యులర్, వర్టికల్ లైన్ అంటే పర్పెండిక్యులర్ 90 degrees ఉండాలి. ఆ 90 degrees ఉండే లైన్ మీద ఇక్కడ యాంగిల్ ఎంత 120 degrees ఉంది. కాబట్టి మనం ఆ 90 degrees లైన్ ఒకటి డ్రా చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్టిట్యూడ్. మరి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కావాలంటే బేస్, ఇది బేస్ అనుకుంటే ఇది ఆల్టిట్యూడ్ కావాలి. సో ఇది ఓని ఇక్కడ కాకుండా పైన రాస్తే బాగుంటుంది. సో ఓ, ఇది బేసు, ఇది హైట్. ఇక్కడ పాయింట్ దగ్గర డి అనే పేరు రాసుకుందాం. డి, ఇక్కడ పి, ఇది క్యూ. సో మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కావాలంటే ఈ బేస్ కావాలి, అంటే ఏబి కావాలి, హైట్ ఓడి కావాలి. అదే విధంగా వస్తుంది. అదే విధంగా వస్తుందంటే ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పామనుకోండి, అది సిమిలర్ కాదు, కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని చెప్తే అప్పుడు ఈ మెజర్మెంట్స్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇవి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతుందో ఈ యాంగిల్కి ఈక్వల్గా ఉంటుంది. ఈ 120 degrees ఈక్వల్గా షేర్ చేసుకుంటాయి. ఇక్కడ 60, ఇక్కడ 60 వస్తుంది. అప్పుడు ట్రిగ్నామెట్రీలో మనం సైన్ కాస్ అప్లై చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి. ఎప్పుడైతే ఈ వాల్యూస్ వచ్చినాయో ఇది ఈ ట్రయాంగిల్ సిమిలర్ కాంగ్రుయెంట్ కాబట్టి ఈ వాల్యూ అంతా ఈ వాల్యూ ఉంటుంది. కాబట్టి ఏబీ కావాలంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏబీ వచ్చేస్తుంది. ఇది ప్రొసీజర్.
మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఈ మైనర్ సెగ్మెంట్ ఏరియా కావాలంటే సెక్టర్ ఏరియా నుంచి ట్రయాంగిల్ ఏరియా లెస్ చేయాలి. సెక్టర్ ఏరియా ఈజీగా వచ్చేస్తుంది ఫార్ములా పరంగా. ట్రయాంగిల్ ఏరియా మనకి ప్రాబ్లం ఇక్కడ ఏంటి, ఎట్లా ప్రాబ్లం అంటే ట్రయాంగిల్ ఏరియాలో ఫార్ములా ఏంటంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్లో మనకి హైట్ అంటే మీనింగ్ ఆల్టిట్యూడ్, వర్టెక్స్ నుంచి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి. ఇక్కడ ఇందాక ప్రీవియస్ క్వశ్చన్ అయితే 90 degrees ఉంది కాబట్టి బేస్ ఇంటూ హైట్ వేసుకున్నాం. ఇక్కడ 120 degrees ఉంది కాబట్టి మనకి హైట్ కరెక్ట్గా తెలియదు కాబట్టి ఆ హైట్ మనం కనుక్కోవాలి, ఈ లెంత్ కూడా కనుక్కోవాలి. మరి ఈ రెండు లెంత్ని ఎట్లా కనుక్కుంటాం, బై విచ్ ప్రాసెస్ అంటే బై యూజింగ్ దిస్ ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని మనం వీ కెన్ సే. ఆ విధంగా చెప్తే మనకి ఈ ఓబి వాల్యూ, ఓడి వాల్యూ, ఏడి డిబి వాల్యూలు వచ్చేస్తాయి. ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అనుకోండి, అప్పుడు ఈ వాల్యూ ఈ వాల్యూకి ఈక్వల్, ఇక్కడ యాంగిల్కి ఈక్వల్. ఈ సైడ్ ఓడి అనబడే సైడ్ ఈ ట్రయాంగిల్ ఉంది, ఆ ట్రయాంగిల్ ఉంది. వీ కెన్ ఫైండ్ దోస్ వాల్యూస్. సో దాని ప్రొసీజర్ చూద్దాం. ఫస్ట్ గివెన్ డేటా. సో వాట్ ఈస్ గివెన్, లెట్ O is center of circle. O is center of the circle. AB is chord. AB అనేది కార్డు. రేడియస్ ఆఫ్ సర్కిల్, radius of circle comma r is equal to 12 centimeters. Chord, angle made by the chord, angle made by chord at center comma angle AOB is equal to 120 degrees. So these are the given data. ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ మైనస్ సెగ్మెంట్ కావాలి అంటే ఏరియా ఆఫ్ సెక్టర్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్, మైనస్ సెగ్మెంట్ పేరు ఏపీబి. B is equal to area of sector minus area of triangle. A triangle name OAB. ఈ సెక్టర్ నేమ్ ఏంటి, OAPB. సో దీనికి మనం 1 అనే రాసి పెట్టుకుందాం, లెట్ ఇట్ బి 1. ఇప్పుడు ఈ ఓడి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కావాలంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కాబట్టి ఈ ఓడి ఏబి వాల్యూ కావాలి. ఈ రెండు కావాలి అంటే వీ హ్యావ్ టు ఫైండ్ దీస్ టూ. దెన్ వీ సే దట్ దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్. ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయితే అప్పుడు ఈ వాల్యూస్ మనకి వచ్చేస్తాయి. కాబట్టి ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని చెప్పడానికి ప్రయత్నిద్దాం. మరి ఎట్లా చెప్పచ్చో చూద్దాం. ఇన్ ట్రయాంగిల్, దానికి ముందు డ్రా ఓడి పర్పెండిక్యులర్ టు ఏబి. డ్రా ఓడి పర్పెండిక్యులర్ టు ఏబి. డ్రా ఓడి పర్పెండిక్యులర్ టు ఏబి. So draw OD perpendicular to AB. So next, in triangle OAD and triangle OBD. In triangle OAD and OBD. See here. OA is equal to OB. Reason ఏంటి, ఆ రెండు ఈక్వల్. వాట్ ఈస్ ది రీజన్, రేడియస్. అండ్
OD is equal to OD, common side. Angle ODA is equal to angle ODB, that is equal to 90 degrees. ఇది ఎందుకు? కన్స్ట్రక్షన్. సో దిస్ ఇస్ కన్స్ట్రక్షన్. ఓకే. సో టూ సైడ్స్ ఒక యాంగిల్ ఈక్వల్గా ఉన్నాయి. టూ సైడ్స్ ఒక యాంగిల్ ఈక్వల్గా ఉందంటే అది కాంగ్రుయెంట్. ఓకేనా? దేర్ఫోర్ ట్రయాంగిల్ OAD congruent to triangle OBD. So these two triangles are congruent. మరి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అయినప్పుడు ఆల్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ AOD ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ BOD. Angle AOD is equal to angle BOD. Angle AOD plus angle BOD is equal to 120 degrees. So these two are equal kada. Angle AOD plus angle, again I am writing angle AOD is equal to 120 degrees. Same, equal. So two angle AOD is equal to 120 degrees. Angle AOD is equal to 120 degrees by 2. Angle AOD is equal to 60 degrees. Angle AOD 60 వచ్చింది. నెక్స్ట్ ఈ 60 ఎప్పుడైతే వచ్చిందో ఈ సైన్ ఇప్పుడు హైపాటన్యూస్ తెలుసు. ఈ OAD ట్రయాంగిల్ ఇక్కడ 90 ఉంది, ఇది హైపాటన్యూస్ అవుతుంది. మనకి ఈ అడ్జసెంట్ సైడ్ కావాలి, హైపాటన్యూస్ కావాలి. అడ్జసెంట్ సైడ్ కావాలి అంటే ట్రిగనామెట్రీలో ఆపోజిట్ వాల్యూ తెలుసు, యాంగిల్ తెలుసు. ఆపోజిట్ మీన్ నాట్ ఆపోజిట్. హైపాటన్యూస్ తెలుసు, యాంగిల్ తెలుసు. మరి అడ్జసెంట్ సైడ్ కావాలంటే ఏ ఫార్ములా అప్లై చేయాలి, ఏ రేషియో అప్లై చేయాలి? కాస్ అప్లై చేయాలి. కాస్ θ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపాటన్యూస్. కాబట్టి మనం కాస్ అప్లై చేస్తాం. కాస్ θ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై hypotenuse. So cos 60 is equal to adjacent side is OD by hypotenuse AO or OA. So cos 60 ante 1/2, that is equal to OD by OA means 12. So 12 division ఉంది, ఏది రాగానే multiplication. So 12/2 is equal to OD. OD is equal to 6 centimeters. OD value 6 centimeters. ఇప్పుడు we have to find AD value. సో AD కనుక్కోవాలి అంటే ఇక్కడ యాంగిల్, ఇక్కడ ఇది ఆపోజిట్ సైడ్. సో ఆపోజిట్ కావాలంటే ఆపోజిట్ హైపాటన్యూస్ రిలేషన్ సైన్. కాబట్టి sin theta is equal to opposite side by hypotenuse. So sin theta ఇక్కడ యాంగిల్ sin 60, that is equal to opposite side is AD by hypotenuse OA. sin 60 అంటే √3/2 is equal to AD. AD means AD. We have to find that one. YAV 12. So 12 division going to right side left side multiplication. So √3 into 12/2, that is equal to AD. 2 1s 2 6. So AD is equal to 6√3. So AD value 6√3. So
Next, AD value given AB. AB is equal to AD plus DB. AD అంటే 6 root 3. DB also same. 6 root 3. That is equal to 12 root 3 centimeters. AB value. So AB value తెలిసింది, OD తెలిసింది. Area of triangle you can find easily. So from one area of minor segment that name is OAP. Area of minor segment is the APB. APB is equal to area of sector OAPB minus area of triangle OAB. Area of triangle OAB. So that is equal to area of sector formula theta by 360 into pi r square minus area of triangle half into base into height. So theta is 120 degrees by 360 into pi value is 3.14. Radius is 12 square. 12 into 12 minus half into base. Base means AB. AB value base into height is OD. So 0 0 12 ones 12 threes. So 3 ones 3 fours. 4 into 12 48. 12 fours are 48 into 3.14 minus half into AB value is 12 root 3. AB value is 12, 6 root 3 plus 6 root 3, 12 root 3. 12 root 3 into OD is 6. So 2 ones 2 6. 6 into 6 36. So 48 into 3.14 minus 6 6 are 36. 36 into root 3 value 1.732. So we have to multiply this 48 with 3.14. 36 into 1.732. So this multiplication 3.14 into 48. First 8 table, 8 fours are 32, 8 ones are 8, 11, 8 threes are 24, 25, 4 fours are 16, 4 ones are 4, 5, 4 threes are 12. So 2, 7, 0, 5, 1. So this is the value 150. Point తర్వాత 2 places are point. 0.72 minus 1.732 into 36. 6 2s are 12, 6 3s are 18, 18 19, 6 7s are 42, 42 43, 6 1s are 6 10. So point తర్వాత 3 places తర్వాత point. I mean 3 table. 3 2s are 6, 3 3s are 9, 3 7s are 21, 3 1s are 3, 3 5. So 2 5 10 13 2 6. So point తర్వాత 3 places తర్వాత point.
62.352. ఈ 150.70 లోంచి 62.352 we have to subtraction. So point in the point this side 6 to this side 352 0 10 లో 2 పోతే 8 ఇక్కడ 1 11 లో 5 పోతే 6 ఇక్కడ 6 6 లో 3 పోతే 3 పాయింట్ 10 లో 2 పోతే 8 4 14 లో 6 8. సో ఆన్సర్ ఈజ్ 88.368 centimeters square. Therefore area of minor segment is equal to 88.368 centimeters square. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, కాన్సెప్ట్ పరంగా మంచి ఇంపార్టెంట్. అండ్ డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.